రైతు పెద్ద రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారు. నా జీవన నౌక 18వ భాగం 3/12/20. కొమ్మారెడ్డి సూర్యనారాయణ గారి గురించి చెప్తున్నారు. ఆయన జైళ్లలో బయట నాకు సన్నిహిత స్నేహితుడు. కాంగ్రెస్ రైతు సమస్యలతో కలిసి పనిచేశారు. స్థానిక సంస్థల నిర్వహణలో మంచి వ్యవహార దక్షుడుగా ప్రతిష్ట పొందారు. ఇదివరలో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా చాలా చురుకుగా స్థానిక ప్రజా సమస్యల నిర్వహణకు తోడ్పడుతుంది. మాగంటి సీతారామదాస్ జైళ్ల యాత్రలు తర్వాత జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పరిపాలనా దక్షుడు అనిపించుకున్నారు. అనేక విద్యాలయాలు వారి సృష్టి. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయ భవన నిర్మాత ఆయన. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో శ్రీ రాజగోపాలాచార్యుల గారు ముఖ్యమంత్రిగా ఉన్న కౌన్సిల్ సభ్యులుగా ఉండటమే కాక ముఖ్య సంచాలకుగా కూడా పనిచేసి వారి ప్రశంసలు పొందారు. నేడు వీరు అధ్యక్షులుగా ఉన్న బోలూరు భూమి తనఖా బ్యాంక్ రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటిగా సమర్థవంతంగా పనిచేస్తూ. ఈయన నాకు సన్నిహిత మిత్రుడు. శ్రీయుతులు ఉన్నవ లక్ష్మీనారాయణ, గొల్లపూడి సీతారామ శాస్త్రి గారులతో అంతే వయస్సు గల మద్ది వెంకటరంగయ్య, నేతి చలపతి, డాక్టర్ చలపతిరావు, శీర్ల సుబ్బారావు గారు ఉండేవారు. జిల్లా శాసనసభ్యులు నగరి వరదాచార్యులు గారు నిరంతరం తన శ్రావ్య కంఠంతో పాడుతూ దైవభక్తి ప్రపూరితాలైన పద్యాలు శ్లోకాలు చదువుతూ అందరినీ అలరించేవారు. ఆచార్య రంగా గారి శిష్యుడిగా ప్రతిష్టకెక్కిన రైతు నాయకుడు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి నిత్యం నిష్ఠతో ప్రభాత భేరి కొందరి మిత్రులతో కలిసి సాగించేవారు. రైతు జనాబడిలో కీర్తనలు పద్యాలు శ్రావ్యంగా పాడుతూ అందరినీ మేల్కొలుపుతూ ఉత్తేజితులను చేసేవారు. రైతు అభ్యుదయమే అభ్యుదయమని నిరంతరం తపన పడే తపస్సు ఆయన. సునిశ్చిత మేధావి విమర్శకుడు, ప్రముఖ పత్రికా సంపాదకుడు కాజా సుబ్బారావు గారు నెల్లూరు జిల్లా బోర్డు అధ్యక్షుడు. సమర్థుడైన న్యాయవాదిగా ప్రతిష్టనార్జించుకున్న అసెంబ్లీ స్పీకర్ బివి సుబ్బారెడ్డి, బాలనారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ప్రభుత్వం నెల్లూరు తంజావూరు జైళ్లలో మాతో ఉండేవారు. నిత్య సంతోషి, అందరికీ తలలోని నాలుకగా ఉన్న మా అన్న ఎం యజ్ఞనారాయణ శాస్త్రి గారు మాకు నిరంతర స్మరణీయులు. మాగంటేమో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా ఉండి కళా వెంకట్రావు గారి తర్వాత నియంతగా ఉద్యమాన్ని నడిపిన మంతెన వెంకట్రాజు గారు తంజావూరులో భోజనశాల అధిపతిగా నిర్వహించి మిత్రుల ప్రేమ చొరవ. యువ నాయకుడు పెడతల రంగారెడ్డి గారు మాకు సన్నిహితంగా మా మిత్ర వర్గంలోనే ఉండి ఆచార్య రంగా గారు తంజావూరు జైలులో మమ్మల్ని కలుసుకున్నారు. ఆయన ప్రతిరోజు రాత్రి రాజకీయ ఉపన్యాసాలు చేసేవారు. వారి ప్రధాన శిష్యులు కందుల ఊబెలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉపన్యాసాలు జరిగాయి. తంజావూరులో జనవరి 26 జెండా వందనం చేద్దామనుకున్నాం. జైలు ఉద్యోగస్తులకు తెలియకుండా జెండా తెప్పించడం, ప్రతిష్ఠించడం, జెండా వందనం అందరం చేయటం జరిగింది. జెండా వందనం జరగకుండా జైలు అధికారులు ముప్పతిప్పలు పడ్డారు. జెండాను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు కూడా విఫలమై జైలు ఎలా తెలియకుండా వచ్చిందో అలాగే ఉద్యోగస్తులకు అంతు చెక్కకుండా బయటికి వెళ్ళిపోయి. ఈ కార్యనిర్వహణ చాతుర్యం డాక్టర్ పి తిరుమలరావు, కర్నూలు జిల్లాకు చెందిన సర్దార్ నాగప్ప, శ్రీ బాలు ప్రభుత్వ మిత్రులపై ఉంది. శ్రీ బాలు తోమిల సోదరు, నిత్య సంతోష్ బ్రహ్మచారి డాక్టర్ తిరుమలరావు గారి జైళ్లలో నాటకాలు వ్రాసి నాటక బృందాన్ని తయారు చేసి ప్రదర్శనలు ఇచ్చి అందరి ప్రేమను గౌరవాన్ని చూరగొనేవారు. డాక్టరుగా సేవావ్రత నిష్ఠులే కాక సాంబారు చేయటంలో సిద్ధహస్తులు కూడా. తెన్నేటి విశ్వనాథం గారిది విశాఖ, లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ మహాత్ముని పిలుపుననుసరించి అసహాయ ఉద్యమంలో చేరారు. ఆంధ్రదేశంలోని మేధావుల శ్రేణికి చెందినవ. అఖిల భారత కాంగ్రెస్ సంఘంలో చాలా కాలం సభ్యులుగా
ఆ సంఘ సమావేశాల్లో మాట్లాడే కొద్దిమంది ఆంధ్ర సభ్యులలో ఒక్కరు మంచి వక్త. ఆంధ్ర రాజకీయాల్లో ఆంధ్రకేసరి ప్రకాశం గారి సహచరుడే కాదు, ఆంతరంగికుడు. ఆయన కొరకు ప్రాణమిచ్చేమితి. 1937లో శాసనసభలో రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రి అయిన ప్రకాశం పంతులు గారికి ఈయన పార్లమెంటరీ సెక్రటరీ. శాసనసభలో ప్రశ్నల సమయంలో ప్రకాశం గారి స్థాని ఈయనే సమాధానాలు చెప్పి అందరి ప్రశంసలు ప్రకాశం గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చీఫ్ పార్లమెంట్ సెక్రటరీ. ఈయన ప్రేమను విశ్వాసాన్ని తోలగొన్న సన్నిహిత మిత్రుడుగా సలహాదారుడుగా ఉండేవారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన ఆర్థిక మంత్రిగా పనిచేసి నూతన ఆంధ్ర రాష్ట్రానికి రూపురేఖలు తీర్చిదిద్ది కాంగ్రెస్లో ముఠాలు ఏర్పడి ప్రకాశం గారు కాంగ్రెస్ నుండి వేరుపడి ప్రజా పార్టీ స్థాపించిన వీరు కూడా ఆ పార్టీలో చేరు. ప్రకాశం గారు తిరిగి కాంగ్రెస్లో చేరిన ఈయన చేరల. కాంగ్రెస్ నాయకులు ఈయన్ను మంత్రిమండలిలో చేర్చుకోదలిచి ఆహ్వానించిన ఆయన ఒప్పుకోలా. ఆయన సిద్ధాంతం తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎలాంటి త్యాగాలకైనా చేయటానికి జంకరి సాగదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడప్పుడు శాసనసభలో డెమోక్రాటిక్ ఫ్రంట్ నాయకుడిగా వ్యవహరించి శాసనసభలో వీరి ఉపన్యాసాలు అన్ని పక్షాల వారు శ్రద్ధగా ఆలకించి ప్రశంసించారు. ఇప్పుడు లోక్సభ సభ్యులు ఇండిపెండెంట్గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడి లోక్సభ సభ్యులుగా ఎన్నిక. లోక్సభ స్పీకర్ పదవికి ప్రతిపక్ష అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి గారితో పోటీ చేశారు. పార్లమెంట్ చర్చలలో తరచూ పాల్గొని ప్రశంసలు అందుకుంటున్న పదుగురిలో ఒక. నేడు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయవేత్తల్లో విశిష్ట స్థానం వీరికి ఉంది. వయోవృద్ధులే కాదు, జ్ఞానవృద్ధులు. చింతమనేని భావయ్య చౌదరి, ఈయన నాకంటే 2 ఏళ్లు పెద్ద, మంచి వక్త. ఆంధ్రలో చెరుకువాడ వెంకట నరసింహం, కల్లూరి సుబ్బారావు గారులాగా పల్లెటూరు ప్రజలను ఆకర్షించి ఉత్తేజితులను చెయ్యగల శక్తి సామర్థ్యాలు వీరికి ఉన్నాయి. వీరు చిన్నతనం నుంచి దేశభక్తి కలవాలి. 1914 హోమ్ రూల్ ఉద్యమంలో యానీ బీసెంట్ శిష్య శ్రేణిలో ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారి అనుచరుడుగా రాజకీయ ప్రవేశం చేశారు. ఆనాటి నుండి ఇవాల్టి వరకు దీక్షతో కాంగ్రెస్ కార్యకలాపాల్లో అన్నిటా ప్రముఖంగా పనిచేస్తారు. దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు, గొల్లపూడి సీతారామశాస్త్రి, ఆంధ్రరత్న గుగ్గిరాల గోపాలకృష్ణయ్య గార్ల పట్ల వీరికి పూజ్యభావం ఎక్కువ. 1920 సహాయ నిరాకరణ ఉద్యమంలో అవనిగడ్డలో జరిగిన మహాసభకు వీరిని అధ్యక్షులుగా ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో మేమందరం ఆ సభ కార్యకలాపాలను జయప్రదంగా జరిపాం. అప్పటి నుంచి మేము సహచరుడు, ఆప్తమిత్రుడు. కొన్ని వేల సభల్లో ఉపన్యసించిన వక్త. 1938లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘానికి సంయుక్త కార్యదర్శి. 1968 జూలై నుండి ఆయన కొత్త ప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా తరచూ చర్చల్లో పాల్గొంటూ అనుభవపూర్వకమైన సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికి వీరి గంభీరవాణి మొక్క ఓల. మేము ఒకరినొకరు అన్నాని సంబోధించుకునేవారు. బిక్కిల వెంకటరత్నం గారు, తూర్పుగోదావరి జిల్లా మహర్షి బురుసు సాంబమూర్తి గారి తర్వాత శ్రేణి నాయకుల్లో పెద్దవాడు బిక్కిల వెంకటరత్నం గారు. ఆయన పళ్ళంరాజు, కళా వెంకట్రావు గారు ఆనాడు యువ నాయకత్రయం. వీరు సంపన్న గృహస్థులు. తాలూకా బోర్డు రద్దు చేసే వరకు వీరు రామచంద్రపురం తాలూకా బోర్డు అధ్యక్షుడుగా సమర్థ పరిపాలకుడా ప్రతిష్ట పొందారు. రామచంద్రపురం సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా బహు సమర్థతతో నిర్వహించి పేరు ప్రతిష్టలు పొందారు. ఈయన ఏ సంస్థకు ఆధిపత్యం వహించిన దాని గట్టి పునాదులపై స్వంత భవనం ఏర్పాటు చేయడం, మూలధనాన్ని పెంచడం, సమర్థతతో పరిపాలన జరుపుతూ సిబ్బందిని అదుపాజ్ఞల్లో ఉంచి వారి కష్టసుఖాలు గమనిస్తూ వ్యవహరించేవారు. ఈయన 1928లో మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ బహిష్కరించే కార్యక్రమంలో 1930లో ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు వచ్చారు. 1947 ఉమ్మడి కాంగ్రెస్ రాష్ట్రంలో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు వారి మంత్రివర్గంలో ఈయన కూడా మంత్రి. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘంలో కూడా కొద్ది కాలం కార్యసంఘ సభ్యుడుగా ఈయన కలుపుగోలుతనం, సేవా నిరతి, ఆత్మీయత ప్రశంసించదగి. ఈయన నాకంటే 9 ఏళ్లు పెద్ద.
పండిట్ నెహ్రూ గారి వయస్సుని నేటికి జవసత్వాలతోనే ఉంది. మేము ఒకరినొకరు అన్నా అని సంబోధి ఆయన వయస్సులో మంచి టెన్నిస్ ఆటగాడుగా ప్రసిద్ధి చెందారు. నన్ను ఎప్పుడు ప్రేమతో ఆశీర్వదించేవారు బిక్కెల వెంకటరత్నం, గద్దె రంగయ్య నాయుడు, దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారుల తర్వాత వారుగా మద్రాసు పట్టణ కాంగ్రెస్లో స్థానం సంపాదించుక కాంగ్రెస్ భక్తుడు, విశ్వాసపాత్రుడు, త్యాగధరుడు, పట్టుదల, దీక్ష, దక్షత కలవ. మద్రాసు 7 బాబుల వీధి నుంచి ఈయన జీవితాంతం వరకు కార్పొరేషన్ సభ్యుడిగా ఎన్నుకునేవారు. ప్రజాసేవ ప్రేమను సోరగొన్న ఆంధ్ర నాయకుల్లో ఆయన ప్రథమ శ్రేణివారు. వారి జన్మస్థానం కృష్ణా జిల్లా తిరువూరు తాలూకు. ఈయన మంచి వక్త, మంచి మీసం కలిగి రాజసం పుట్టిబడి మూర్తిమంత గంభీరు. అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు తమ రాష్ట్రగానంలో గద్దె రంగయ్య నాయుడు గారి మీసాన్ని కూడా ప్రశంసి ప్రకాశం పంతులు గారి, నాగేశ్వరరావు పంతులు గారికి వీరి యందు చాలా గౌరవాలు ఉండే. జమీందారీ రైతు ఉద్యమంలో వీరు దీక్షగా పనిచేసి చాలా కాలం మద్రాసు చట్ట నిర్మాణ సభా సభ్యుడిగా, కొంతకాలం కేంద్ర శాసన నిర్మాణ సభా సభ్యుడిగా పనిచేసి కీర్తిశేషులై వేమవరపు రామదాసు పంతులు గారు బందర్ తాలూకా వేమవరం కాపురస్తు. మొదట్లో బందర్లో ప్లీడర్ చేశారు. తర్వాత జాతీయవాదులలో మితవాది. సూరత్ కాంగ్రెస్లో మితవాదుల విడిదిలో ఉన్నారు. క్యాంప్ అంట. ఆంధ్రదేశంలో సహకారోద్యమంలో పితామహుడుగా ఆయన తర్వాత మద్రాసు ప్రాక్టీస్ సాగించి చాలా పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు కూడా సంపాదించి పట్టాభి సీతారామయ్య గారు వీరు చాలా సన్నిహిత మిత్రులు. మద్రాసు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడుగా, ఆంధ్ర రాష్ట్ర సాహిత్య సంఘ సభ్యుడిగా చాలా కాలం ఉన్న 1927లో మేము మిర్జాపురం రాజాపై వేసిన ఎన్నికల దావాలో వీరు ఫీజు పుచ్చుకోకుండా వాదించి మా ప్రేమ పొందారు. కొంతకాలం స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా కూడా ఉన్నారు. మాగంటి బాపినీడు గారితో బందర్లో చదువుకునే రోజుల్లోనే సన్నిహితత్వం. నాకంటే 2 తరగతులు ఎక్కువ, నాకంటే 4 సంవత్సరాలు పెద్ద. అప్పటికే జాతీయ భావాలున్నవారు, స్వదేశ వస్తువులనే ధరించేవారు. బ్రహ్మ సామాజికుడైన కట్నం కానుకలు ఆశించకుండా మేనకోడలు అన్నపూర్ణాదేవిని బ్రహ్మమత విధులను అనుసరించి వివాహం చేసుకుని ఆయన విద్యార్థిగా ఉన్ననాడే సెలవు రోజుల్లో వారి గ్రామాల్లో హరిజనులకు చదువు చెప్పేవారు. అంటరానితనం పాటించేవారు కాదు. ఈయన అమెరికాలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఎంఎస్సి చదువుతూ ఉన్న రోజుల్లో సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చింది. అప్పుడే ఆయన ధర్మపత్ని అన్నపూర్ణాదేవి గారు, ఆమె తల్లి పిచ్చమ్మ గారు, పినతల్లి మాణిక్యాంబ గారు, తండ్రి రామస్వామి గారు అందరూ ఉద్యమంలో చేరారు. 1921లో మహాత్ముడు విజయవాడ వచ్చినప్పుడు అఖిల భారత కాంగ్రెస్ సంఘ సమావేశం జరిగినప్పుడు శ్రీమతి అన్నపూర్ణ విదేశీ చీరలు దహనం చేసి ఆమె నగలు మహాత్ముడికి ఇచ్చేసింది. గాంధీజీ ఆమె దేశభక్తిని ప్రశంసిస్తూ నా దత్తపుత్రిక అని యంగ్ ఇండియాలో రాశారు. బాపినీడు గారు వ్యవసాయ శాస్త్రంలో ఎంఎస్సి డిగ్రీ తీసుకొని బొంబాయి రేవు చేరగానే తనకున్న విలువైన దుస్తులను దగ్ధం చేసి ఖద్దరు వస్త్రధారణ చేసి ఆనాటి నుండి దీక్షగా కాంగ్రెస్ ప్రచారం రాష్ట్రమంతటా తిరిగి చేశారు. రైతు సంఘాల స్థాపనలో కూడా ఆయనకు ప్రముఖ పాత్ర ఉన్నది. రైతు ఉద్యమాల గురించి కొన్ని కరపత్రాలు ప్రకటించారు. ఈయన మంచి ఆర్గనైజర్. చాలా కాలం పాగూజీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పిసిసి ఏఐసిసి సభ్యుడిగా కాంగ్రెస్లో ప్రముఖ స్థానం పొందారు. శాసనసభ సభ్యుడై పార్లమెంటరీ కార్యదర్శిగా రాజాజీ మంత్రివర్గంలో చేరారు. కొన్ని అమూల్య గ్రంథ రచనలు కూడా చేశారు. బాలల వాంగ్మయాన్ని ఆకర్షణీయంగా ప్రచురి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ సంఘ సంస్కర్తలలో ఒకరు. కాంగ్రెస్ మిత్రుల పెండిళ్లకు ఆయన పౌరోహిత్యం వహించేవారు.
మా అమ్మాయి వివాహం ఆయన ఆధ్వర్యంలో 1942లో జరిగి ఏ సభకైనా అధ్యక్షులు కానీ ఉపన్యాసకులు కానీ ఆహ్వానించబడినప్పుడు ఆ విషయం గురించి క్షుణ్ణంగా చదివి నోట్స్ రాసుకొని చక్కగా ఉపన్యాసించేవారు. వర్ణాంతర వివాహాలు తాను ఆచరించి ఇతరులను ప్రోత్సహించారు. ఆయన ఆంధ్రదేశంలోని కాంగ్రెస్ ప్రముఖులలో ముఖ్యుడు. వేముల కోర్మయ్య గారు, దేశోద్ధారక కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు, వారి తల్లి శ్యామలాంబ గారి పేరు వారి స్వగ్రామం ఎలకొర్రు గ్రామంలో స్థాపించిన ప్రాథమిక పాఠశాలలో చిన్ననాడు చదివిన తెలివైన విద్యార్థి. తన తరగతిలో ప్రథముడుగా ఉండి అన్ని బహుమానాలు పొంది అందరి ప్రశంసలు అందుకుంటూ ఉండేవారు. దేశోద్ధారకుని అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు గారి సహాయ సంపత్తులు, ఆదరణ, ప్రేమ వీరికి ఎక్కువ. హై స్కూల్ చదువు పూర్తి చేసిన తర్వాత గాంధీ గారి ఆశ్రమంలోనే మహాత్ముని సిఫార్సు ఉత్తరంతో మదనమోహన మాలవ్య గారి పాలనలో హిందూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ధన్యజీ. ఆ విద్యాలయంలో ప్రథమ హరిజన బద్ధుడుగా ప్రకాశం సాంబమూర్తి గారుల ఆయన చుట్టూ ఎప్పుడూ 10 మంది ఉంటూ ఉండే. ఆయన ప్రజల మనిషి, హరిజన ఉద్ధరణ, వెనకబడిన జాతుల అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచన, తపన, ఆచరణ అయింది. ఆయనకు అధికార వ్యామోహం లేదు. అన్నిటికీ మించి ఆత్మ గౌరవం పాదుకున్న వ్యక్తి. 1937 రాజాజీ మంత్రివర్గంలో పార్లమెంటరీ కార్యదర్శి వద్దన్నారు. ప్రకాశం గారి మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. హరిజన విద్యాభివృద్ధి కృషి చేశారు. ఎన్నో హాస్టల్స్ నిర్మించారు. విద్యార్థులు ఎన్నో ఉన్నత చదువుల్లో ఉండి నిరంతరం కుర్మయ్య గారి నామస్మరణ చేస్తూ ఉంటారు. ఆయన ఆశయ సిద్ధి, ఆయన సహధర్మచారి శ్రీమతి శ్యామలాంబ నిరంతరం శ్రమిస్తూ ప్రతిష్టనార్జించారు. హరిజన విద్యార్థులకు ఆవిడ పెంపుడు 1937 తూర్పు కృష్ణా జిల్లాలో 4 తాలూకాల ద్విసభ్య సమాజ నియోజకవర్గానికి మేమిద్దరం కాంగ్రెస్ అభ్యర్థులమని ఇదివరకు చెప్పారు. ఆనాటి నుంచి ఆయన ఇటీవల కాలధర్మం చెందేవారు. మా స్నేహం దినదిన ప్రవర్ధమాన. మేము ఆత్మీయుల. 1965 నుంచి జనవరి 31న విజయవాడ ఆంధ్రరత్న భవనంలో జరిగిన శ్రీ కూర్మయ్య షష్ఠి పూర్తి ఉత్సవానికి నేనే అధ్యక్షత వహించి ఈ దంపతులను బిడ్డలను ఆశీర్వదించి అభినందించటం నాకు చాలా ఆనందదాయకం అయ్యి. ఆనాడు నేను వారిని సంబోధించినట్టు ఆయన దీనబంధు కాకాని వెంకటరత్నం గారికి పశ్చిమ కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామంలో సహచరుడు. 1930లో అనేక సార్లు జైలుకు వెళ్ళి తర్వాత 6 ఏళ్ళు జైలులోనే ఉన్నారు. చాలా ఏళ్ళు ఆయన పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. సంజీవరెడ్డి గారు 2వసారి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులైనప్పుడు వీరు ప్రధాన కార్యదర్శి. ఆచార్య రంగా గారు రాష్ట్ర కాంగ్రెస్ సంఘ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వీరు కృష్ణా జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఉన్నారు. సమర్థుడైన పరిపాలకుడుగా పేరు. జిల్లాలో అనేక హై స్కూళ్లు పెట్టి ఆయా గ్రామాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడి జిల్లాలో కమ్యూనిస్టు హడావిళ్లలో 1944 నుంచి 53 వరకు అన్ని చోట్ల తానుగా తన మోటారు వ్యాన్లో మిత్రులతో ప్రత్యక్షమై ప్రజలకు ధైర్యం చెప్పి ప్రజానాయకుడిగా ప్రతిష్ట పొందినవారు. ఆయన గల పట్టుదల, కార్యదీక్ష ప్రశంసించదగి. జైలు నుంచి వచ్చాక కొంతకాలం మేము చాలా సన్నిహితులుగా కలిసిపోయి ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి కుడి భుజంగా ఉన్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మద్దాది జగన్నాథంగా బెదవాడ తాలూకా పునాదిపాడు వాస్తవం సంపన్న గృహస్థ. ఆయన పెద్ద అన్న గోపాలకృష్ణయ్య గారు ఆ గ్రామ హై స్కూలు స్థాపకుడు. ఈయంతో నాకు 1932లో గ్రామ పరిచయం. ఆయన చాలా ఉదారుడు. ఆ గ్రామం చుట్టుపక్కల 10 స్నేహస్తులు ఆయన ఎందు భక్తి విశ్వాసాలు కలిగి ఆయన మాట వాళ్ళకి పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వ్యవహరించారు. 1941 ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు వెళ్ళారు.
42 క్విట్ ఇండియా ఉద్యమంలో డిటెన్యూగా వచ్చి నాతో వెల్లూరు జైల్లో ఉన్న పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ ప్రచారం కోసం చాలా డబ్బు ఖర్చు చేసిన త్యాగ్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎందరికో సహాయం చేసి వారి ప్రేమ చూరగొన్న వ్యక్తి కల్లూరి చంద్రమౌళి గారి చాలా సన్నిహిత మిత్రుడు. పునాదిపాడు హై స్కూల్లో ఒక బ్లాకు 90,000 రూపాయల గ్రాంట్ సంపాదించి భవన నిర్మాణం చేయించి ఆ గ్రామస్తులు ఆయన కృతజ్ఞతగా ఒక పార్కును ఆయన పేర ఏర్పాటు చేశారు. 1946 శాసనసభ అభ్యర్థిగా నన్ను నిర్ణయించకుండటానికి అన్యాయంగా భావి తాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షతకు రాజీనామా ఇచ్చి ఆయనతో పాటు బెజవాడ తాలూకా అధ్యక్షుడు కోవెలమూడి రాఘవయ్య గారు కూడా రాజీనామా చేయటం జరిగింది. ఆయన నాకు చాలా సన్నిహితం. కాంగ్రెస్ ఉద్యమ అభివృద్ధికి ఆయన కూడా హెచ్చు ధనం ఖర్చు చేసిన త్యాగధర్. ఈయన అప్పుడు వేరొక జైల్లో ఉన్నారు. మద్దారి జగన్నాథం, కోవెలమూడి రాఘవయ్య గారులతో పాటు నాకు సన్నిహితులై కాంగ్రెస్ కార్యరంగంలో నాకు అమూల్యమైన సహకారం ఇచ్చిన మిత్రుడు మన్నెం వెంకట సుబ్బారావు గారు చోడవరం, మద్దారి తాతాచార్యులు గారు చోడవరం, బొమ్మదేవర రాఘవయ్య గారు రొయ్యూరు, బొమ్మదేవర పద్మనాభరావు రొయ్యూరు, రావి కోటేశ్వరరావు గారు విఎం మద్దూరు, యలమంచిలి వెంకటరత్నం గొడవరు, లాసం వెంకట్రావు చాగంటివారు, తాడికొండ వెంకటి సుబ్బారావు తోట, కాకుమాను కృష్ణ లక్ష్మయ్య గారు రైతు కుటుంబానికి చెందిన వాళ్ళైన బంగారు వ్యాపారం చేసేవారు. పేరుకు వ్యాపారి కానీ కొట్లో ఎప్పుడు కూర్చున్న పాపాన పోల నిరంతరం రాజకీయ వ్యాసంగమే. ఈయన మంచి జాతీయవాది. మున్సిపల్ సభ వ్యవహారంలో మొదట కొలందరెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవారు. తర్వాత గాంధీజీ ప్రభావం వీరి మీద బాగా పడి ఆయన మహావక్త. చాలా కాలం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉంది. కాంగ్రెస్ వారిలో అభిప్రాయ భేదం వచ్చిన సామరస్య భావంతో తీర్చిదిద్దగల ప్రతిభావి. జైల్లో చాలా ఉల్లాసంగా ఉండి యువకులకు ఉత్సాహం కలగజేసేవారు. హిందీ బాగా వచ్చు. చాలా పట్టుదల వ్యక్తి. కలుపుకోలు తరానికి ఆయన ఆ పేరు చెప్పి మరొకరిని చెప్పారు. 1920 నుంచి స్వరాజ్య సంరంభంలో ఆంధ్రరాష్ట్ర సంసిద్ధి ఆయన చేసిన కృషి విలువ కట్టలేదు. వైశ్యవేరు శ్రీ మఠం బాలసుబ్రహ్మణ్య గుప్తా చిన్నతనంలోనే బందర్, బెదవాడ, ఏలూరు, గుంటూరు పట్టణాల్లో తన ఉపన్యాస పరంపర చేత ప్రజల ఉత్సాహపరిచారు. కాంగ్రెస్ ఉద్యమానికి చాలా బలం కలగజేశారు. యువకులను ఉత్సాహపరిచి వీరులుగా తీర్చిదిద్దారు. అలాగనే గుంటూరుకు చెందిన శ్రీ హనుమయ్య గుప్తా, మద్ది వెంకట సుబ్బయ్య, వెంకట రంగయ్య, రాధాకృష్ణయ్య సోదరతయం, టిపి ఆళ్వార్ బందర్, మోతే నారాయణరావు, నాళం చెనభీమరాజు, మాజేటి నారాయణరావు, అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభృతులు, పశ్చిమ గోదావరి కొల్లూరి సత్యనారాయణ గుప్తా, విన్నకోట జగన్నాథం గుప్తా, పశుమతి వీరభద్రస్వామి మాస్టర్, విశాఖపట్నం, విజయనగరం డాక్టర్ స్వామి, మద్రాస్ ప్రభుత్వం ఎందరో జైళ్లకు వెళ్ళి వచ్చాక అధికారులతో రాజకీయ ఖైదీలతో కలిగే అభిప్రాయ భేదాలను ప్రముఖ పాత్ర వహించి లాఠీ చార్జీలకు సైతం గురి అయి ప్రథమ శ్రేణిలో ఉన్నారు. స్వరాజ్యమే మన గమ్యస్థానమనే ఆదర్శం కాంగ్రెస్ పాటిస్తున్నప్పుడు దాన్నే ఎలాంటి మార్పు చేయరాదు. మహాత్ముడు జాతి నాయకుడు ఆదేశిస్తున్న రోజులు మన ఆదర్శం సంపూర్ణ స్వాతంత్రంగా ఉండాలని ఆ సభలో శ్రీ హజరన్ మొహానీ ప్రతిపాదించి దాన్ని బలపరచడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటి స్థితిలో 5 అడుగుల మనిషి టిపి ఆళ్వార్ కాంగ్రెస్ వేదికపైకి ఉరికి ఆ సభలో తాను బలపరుస్తున్నట్టు మాట్లాడి సభికులందరినీ ఆశ్చర్యచకితులు చేశారు. మద్రాసులో స్థిర నివాసం ఏర్పరచుకున్న దర్శి చెంచయ్య గారు చరిత్ర సృష్టించిన గదర్ పార్టీలో చేరి ప్రభుత్వానికి సింహస్వప్నంగా వ్యవహరించి మహాత్ముని నాయకత్వానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వానికి సింహస్వప్నంగా వ్యవహరించి జగదేక వీరుడిగా ప్రసిద్ధి చెందిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్తో తొలతూగగల వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడా? అహింసా సత్య ధర్మాలను ప్రవచించిన గౌతముడి అడుగుజాడలలో నడచి అహింస ద్వారా ఒక సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయవచ్చని, నూతన రాజ్యాన్ని సృష్టించవచ్చని నిరూపించి మనకు స్వరాజ్యం సిద్ధింపచేసిన మహాత్ముని మన జాతిపితగా మనం నిత్యం స్మరించి పూజించి అర్చించే
మోహన్ చంద్ కరమ్చంద్ గాంధీ ఆర్య వైశ్యుడే. ఆంధ్ర రాష్ట్ర సంసిద్ధి 1913లో బాపట్లో శంఖం పూరించిన స్వరాజ్య సంరంభంలో మనం మునిగి స్వరాజ్య సంసిద్ధితో స్వరాజ్య నిర్మాణం తనంతట అదే అవుతుందని మనం భావిస్తున్న రోజులు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే కాంగ్రెస్ రాష్ట్రంగా ఉండగలదనే భయంతో బ్రిటిష్ రాజనీతి మనకు చెందిన బరంపురం పట్టణం ప్రాంతంలో పల్లాకి విడి జమీందారి సరితర పరిసరాలు మనలో నుండి వెడదీసిన తర్వాత స్వరాజ్య సిద్ధి అయిన తర్వాత మనకున్న బళ్ళారి మనకు దక్కకపోయిన మద్రాసులో భాగంగా విధిగా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కావాలని మహాశక్తి సంపన్నులు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు మహర్షి సాంబమూర్తి బద్ధకనుకున్నదైన ఆంధ్ర రాష్ట్ర కనుతూపు మేరలో లేని రోజుల్లో ఆత్మాహుతి చేసుకొని ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రులకు సిద్ధింపచేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వైశ్యుడన్న సంగతి మర్చిపోక ఆర్య వయసులు వీరత్వాన్ని కలిగిన వ్యవహార దక్షత గల రాజకీయ చేతులు. భారతదేశంలో ఏ కులానికి మేధస్సులో కానీ క్షాత్రంలో కానీ వెనకబడిన వాళ్ళు కాకపోగా కొంతవరకు మిన్నది ఎక్కువ పెద్దవాడి అని అర్థం. సిద్ధేంద్ర కళాక్షేత్రం స్థాపనకు జరిగిన కూచిపూడి, సంగీతానికి విజయనగరం, సాహిత్యానికి రాన్ మహేంద్రవరం ప్రఖ్యాతి పొందినట్టే నాట్యకళకు కూచిపూడి ప్రసిద్ధి. నాట్య నృత్యాల పేర్లు చెబితే చైన పడగ కూచిపూడి స్మృతికే వస్తుంది. అది ఒక కళాక్షేత్రం, పుణ్యస్థలం, చారిత్రక ప్రదేశం. కూచిపూడి వారి కొలవతి సిద్ధేంద్ర యోగి సిద్ధి పొందిన పుణ్యక్షేత్రం. కూచిపూడి ఆంధ్రావళికే కాక యావత్ భారతానికి తలమానికమవడం అతిశయోక్తిగా. ఆంధ్ర సంస్కృతికి గల విశిష్ట సంపత్తిలో కూచిపూడి భరతనాట్యం అగ్రగణ్యం. భారతదేశ నాట్య చరిత్రలో దాని స్థానం మహోన్నతమైంది అనటంలో సందేహం లేదు. వారు 400 సంవత్సరాల నుండి ఈ నృత్య విద్య అవలంబించి దక్షిణ దేశమంతటా జైత్రయాత్ర చేశారు. వారు గజ్జ కట్టని గ్రామం లేదు, పొందని ప్రశంసలు. ఆంధ్రులకు మహోన్నతమైన జాతీయ నృత్యం కలదని సగర్వంగా చెప్పుకోవడానికి ఈ నటరాజ ఆరాధకులే కాదు, వారి ఈ విధంగా ఆంధ్రుల యశస్సును కాపాడుకుంటూ వచ్చిన కళాజీవి. వీరు భగవత్ సంపన్నమైన కథలు పాడి ఆడి ఆనందించడం చేత భాగవతులై కూచిపూడి వారు కావడం చేత కూచిపూడి భాగవతులనే పేరు. ఆంధ్రలో ఆదిలో సిద్ధేంద్ర యోగి చేత శిక్షణ పొందినవారు భాగవత్. ఆ గృహనామం కలవారు ఎక్కడైనా ఉన్న వారు కూచిపూడి వారు. భాగవతుల కుటుంబరావు గారిని ఐఎస్సి కాలేజీలో, నేషనల్ కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చాలా పుస్తకాలు. ద్వివేదులు, త్రివేదులు, చతుర్వేదులు అన్నట్టే భాగవతులు అన్నది కూడా పౌరుష నామం. కూచిపూడి వారిలో కురువృద్ధులైన 4 విద్యల్లో ప్రఖ్యాతులు. చింతా వెంకట్రామయ్య గారు 1860లో పుట్టి 1947లో చనిపోయారు. అంటే 87 ఏళ్ళు. 40 సంవత్సరాలు ఆడి పాడి అనేకులకు విద్య చెప్పి యక్షగానాలలో అక్షయ యశస్సులు సంపాదించిన నాటక పితామహుడు. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు భరతనాట్యాచార్యులుగా ప్రఖ్యాతి అనేక సన్మానాలు పొందినటువంటి పుణ్యపురుషు. వెంపటి నారాయణరావు గారు భామా కలాపంలో బాగు అనిపించుకున్న మహాభాగుడు. పసుమర్తి వెంకట శేషయ్య గారు పగటి వేషాలు ప్రఖ్యాత పురుషు. వీరి తర్వాత చింతా వెంకటరామయ్య గారి కుమార్ కృష్ణమూర్తి గారు వెంకటరామ నాట్య మండలి స్థాపించి దాదాపు 30 ఏళ్ళు కృషి చేసి తండ్రిలాగా కీర్తిపోయి అఖిల భారత సంగీత నాటక అకాడమీ వారు అవార్డులో అందులో కూడా 5,000 రూపాయలు వీరికి బహూకరించి కూచిపూడి భరతనాట్య విశిష్టత నివాళులు అర్పించారు. వేదాంతం సత్యనారాయణ శర్మ భామా కలాపంలో వీరు భామా ఉషా పరిణయంలో ఉష పాత్ర ధరించి యశస్సు కాంచారు.
స్త్రీ పాత్రలో సంగీత నాటక అకాడమీ అవార్డు ఫెలోషిప్ పొందిన విషయం సర్వజనవిద. శ్రీ వేదాంతం రాఘవయ్య, వెంపటి పెద సత్యం, చిరసత్యం, పశుమర్తి, కృష్ణమూర్తి వీళ్ళంతా ఇవాళ పద్మశ్రీ. మరెందరూ కులపతులుగా, సినిమా నాట్యాచార్యులుగా కూచిపూడి భరతనాట్య ప్రసిద్ధి నలు దిశలా ప్రసరింపచేయటం ఆనందింపది. తర్వాత వారి ప్రహ్లాద నాటకం ప్రప్రపదంగా నా పదవయ్య మా ఘంటసార్లు చూసి ఆనందం. అది నేటికి నాటికి నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. నేను 1920 బందర్లో తాలూకా బోర్డు అధ్యక్షుడిగా ఉన్న చింతా వెంకట్రామయ్య గారు వృద్ధాప్యంలో ఉండి కూడా చిన్న పాకలు శిష్యులకు ఈ నాట్య విద్య నేర్పడం కళ్ళారా చూసి ఆనందించి ఈ 2 దృశ్యాలు నా మనోవీధిలో నిలబడి ఉన్నాయి. 1951లో బెదవాడ గోపాలరెడ్డి గారు ఆర్థిక శాఖ మాత్యులుగా ఉండగా సంజీవరెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైన మరుసటి రోజే గోపాలరెడ్డి గారు దివితాలూకాలో నాతో పర్యటించి మా ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలు చూడాలని అభిప్రాయపడ్డా. కూచిపూడిలో సిద్ధేంద్ర యోగి స్థాపించిన కూచిపూడి కళాక్షేత్రాన్ని క్షేత్రయ్య భజించి తరించిన మువ్వ గోపాలస్వామి శ్రీకాకుళంలో ఆంధ్ర సామ్రాటుడు, ఆంధ్ర నాయకుడు విష్ణుమూర్తిగా పూజలు పొందుతున్న శ్రీకాళేశ్వర స్వామిని మేము దర్శించి కూచిపూడిలో బ్రాహ్మణ విద్యార్థి ఉపనయనం రోజు కాళ్ళ గజ్జెలు కట్టి లక్షల శబ్దంగా ఉపదేశకులైన ఆచార్యుల కనుపన్నల సంగీత సాహిత్య విద్వాంసులు ఆశీర్వచనాలతో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని విద్యాభిక్ష ఆర్జించి భరతనాట్య అభ్యాసాన్ని జీవితం అంకితం చేయటం జరుగుతుంది. అలాంటి ఆచారం ఆంధ్రదేశంలో ఒక్క భాగవతుల కూచిపూడిలోనే ఉంది. అయితే అది నేడు కొన ఊపిరితో ఈ ప్రాచీన కళను నిలబెట్టడానికి పునరుద్ధరించడానికి కూచిపూడిలో సకల సౌకర్యాలు ఆంధ్రదేశానికి యాత్రాస్థానం కాగగిన ఒక కళా కేంద్రాన్ని నిర్మాణం చేయటం అత్యవసరమని కూచిపూడిలో జరిగిన బహిరంగ సభలో గోపాలరెడ్డి గారి తగిన శ్రద్ధ వహించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసి, రెడ్డి గారి రాజకీయాల్లో ఎంత అభివృద్ధో సాహిత్యంలో కళల్లో కూడా అంతే అభిమానం ఉన్నవారు. నా విజ్ఞప్తికి సమాధానం రెడ్డి గారు మాట్లాడుతూ ఆ ప్రదేశం అఖిల భారత యాత్రా స్థలంగా ఉండే భరతనాట్యానికి సంబంధించి ఒక విద్యాలయం ఏర్పాటు అయ్యేటట్టు చూడగలమని చెబుతూ ప్రభుత్వం కొంత సహాయం చేసిన ప్రజలు కూడా అందుకు పూనుకోవాలని ఉద్బోధించి గోపాలరెడ్డి గారు తమ వాగ్దానం చెల్లించటానికి సంసిద్ధంగా ఉన్న ఆ గ్రామస్తులు కార్యనిర్వహణలో అంతగా ముందంజ వెయ్యరు. తర్వాత కొంతకాలం చంద్రమౌళి గారు దేవాదాయ శాఖ మాత్యులుగా వచ్చిన ఆయన కూచిపూడి ప్రాంతాలు చూసిన ఆనాటి అభిప్రాయాలు నేను మళ్ళీ చెప్పాను. తర్వాత నా అధ్యక్షతన కింద కూచిపూడి కళాక్షేత్ర పాలక వర్గాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దానికి కార్యదర్శిగా బందా కనకలింగేశ్వరరావు గారు నియమించబడ్డ. బందా కనకలింగేశ్వర ఆంధ్రప్రదేశ్లో నాటక రంగంలో ప్రథమ శ్రేణి నడు. 47 కళారాధన. ఆయన కళారాధన ఆంధ్ర ప్రశంసలందు శ్రీకృష్ణ, సారంగధర, కాళిదాస పాత్రలకు ఆయన ప్రతిష్టను ఆర్జించుకున్న నటనలో కేంద్ర సంగీత నాటక అకాడమీ బహుమతి అందుకున్న ప్రతిభాశ స్వర్గీయ డివి సుబ్బారావు గారిలాగా తన స్వస్థలం ఏలూరులో స్వంత నాటక సమాజం స్థాపించి ఆంధ్రదేశం అంతటా పర్యటి మేటి నటుడిగా ప్రశస్తి పొందారు. కేంద్ర నాటక అకాడమీ సభ్యుడు, కేంద్ర నృత్య నాటక సలహా సంఘ సభ్యుడు, 56 నుంచి విజయవాడ ఆకాశవాణి ఉద్యోగిగా కూచిపూడి నాట్య ఉద్ధరణ తన ప్రథమ కర్తవ్యంగా భావి కళాక్షేత్రానికి కార్యదర్శిగా అంగీకరించడం ఆనందదాయకం. కూచిపూడి శ్రీ వెంకటరామ నాటక సమాజాన్ని దక్షిణాదికే కాక ఉత్తరాది రాష్ట్రాలకు ముఖ్యంగా ఢిల్లీకి తీసుకువెళ్ళి నాటక ప్రదర్శనలు ఇప్పించిన కూచిపూడి భరతనాట్యానికి నాటక కళకు అఖిల భారత ప్రతిష్టనార్జించి పెట్టిన గౌరవం కనకలింగేశ్వరరావు గారికి ఇవ్వడం కేంద్ర నాటక అకాడమీ గ్రాంటులను తెచ్చి కళాక్షేత్ర భవన నిర్మాణాన్ని చేయటమే కాక కేంద్ర అకాడమీ సభ్యులు ప్రతి సంవత్సరం కూచిపూడి మొవ్వ
ఆహ్వాని సిద్ధేంద్ర యోగి క్షేత్రయ జయంతి ఉత్సవాలు జయప్రదంగా కళారాధకులను ప్రోత్సహించేవారు. ఇది చాలా ప్రశంసనీయం. ఆనాటి సమావేశంలో చేసిన వాగ్దానం ప్రకారం చంద్రమౌళి గారు తిరుపతి దేవస్థానం 50,000 రూపాయలు విరాళం ఇవ్వడం, కనకలింగేశ్వరరావు గారి కృషి ఫలితంగా లభించిన కేంద్ర సంగీత అకాడమీ సహాయం, 4 ఎకరాల భూమి కొని 2 భవనాలు నిర్మించి అఖిల భారత స్థాయిలో సిద్ధాంత కళాక్షేత్రాన్ని, ఓరియంటల్ సంస్కృత ఉన్నత విద్యాలయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. విద్యార్థుల వసతి గృహాలు, ప్రదర్శనలకు నాట్యశాలు శిల్ప సంక్షోభితంగా నిర్మింపబడి, ఈ నిర్మాణాలు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర సంగీత అకాడమీ విరాళాలు ఇస్తూనే ఉంది. ఆ భవన ప్రారంభోత్సవానికి వెళ్ళిన అదృష్టవంతుని కూడా దీనికి విజయవాడలో ఒక శాఖ కూడా ఏర్పడి అది దినదినాభివృద్ధితో నేను కౌన్సిల్ చైర్మన్ అయ్యాక అధ్యక్ష పదవికి రాజీనామా ఇవ్వడం జరిగింది. తర్వాత నార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షుడే, కనకలింగేశ్వరరావు కార్యదర్శి. కనకలింగేశ్వరరావు గారు ఇటీవలే కాలధర్మం చెందటం విచారం. ఢిల్లీలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి అని అభ్యర్థి. కూచిపూడి నాట్యం శాస్త్రబద్ధం కాదని కేంద్ర నాట్య సదస్సు ఢిల్లీలో చేసిన నిర్ణయం ఆంధ్రదేశం మీద పిడుగుగా పడింది. దేశంలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం భాషలు, ఆ భాషలు మాట్లాడేటప్పుడు ఒకటి మధురంగా ఉంటుంది, ఒకటి వీరరసం ఉట్టిబట్టి, వేరొకటి లలితంగా పాటగా పాడినట్టు. అలా ప్రతి భాషకు ఒక ప్రత్యేకత. ఈ భాషలన్నీ పుష్టిగా పెంపొందించవలసి. భాషలోని ఆంధ్రదేశంలో కూచిపూడి నాట్యం, మలబారు కథకళి, ఉత్తరాది మణిపూర్ నృత్యాలు ప్రసిద్ధ. తంజావూరు నాట్యం కూచిపూడి నాట్యాన్ని ఒక భాగంగా ఇంతవరకు పరిగణింపబడుతుంది. కూచిపూడి నాట్యశాస్త్ర రచయిత సంపన్నుడే సిద్ధేంద్ర యోగి. ఆయన ప్రథమ నాట్య బృందానికి ఆది గురు. నాట్య అధ్యయనం, అభ్యాసం మత విధిగా నిత్యానుష్ఠానంగా శిష్ట సంప్రదాయంగా నిర్వహిస్తున్న గ్రామం భారతదేశంలో కూచిపూడి ఒక్కటే అంతం సత్యం. ఆ గ్రామం భాగవతుల కూచిపూడి. ప్రతి బ్రాహ్మణుడు ఉపనయనం రోజు కాళ్ళ గజ్జెలు కట్టి లక్షణబద్ధంగా ఉపదేశకుడైన ఆచార్యుల కనుసన్నలలో సాహిత్య సంగీత విద్వాంసులను ఆశీర్వదించి రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విద్యా భిక్షనర్థించి ఈ భరత అభ్యాసానికి జీవితాన్ని అంకితం చెయ్యటం. ఇలాంటి ఆచారం ఎక్కడైనా ఉందా? ఇందాక వచ్చింది, మళ్ళీ లేదు. పెద్దలు పెద్ద తప్పులు చేస్తారు, చిన్నవి చేస్తారు. అయితే పెద్దలు తన తప్పులు దిద్దుకొని పెద్దరిగా నిలబెట్టుకుంటారు. కానీ ఇప్పటికే మించిపోవాలి. ఆంధ్రప్రదేశ్ కళాక్షేత్రంలో కళారాధకులు, తద్వారా ప్రయాణికులు కలిగిన అన్యాయాన్ని సరిదిద్దటానికి ఢిల్లీ అకాడమీ వారి కూచిపూడి సంప్రదాయ సిద్ధమైన నాట్యశాస్త్రంలో పరిశ్రమ చేస్తున్న పెద్దలు హైదరాబాదులో సమావేశపడి ప్రదర్శనలు, చర్చలు చేసి ఆంధ్ర కళాలక్ష్మి భవిష్యత్తు రూపుదిద్దార్జనదిగా రాష్ట్ర అకాడమీ పెద్దలను, ముఖ్యంగా అధ్యక్షులైన కళారాధకుడు ఆర్బి రామకృష్ణరాజు గారిని ప్రార్థిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా చర్య తీసుకోవాల్సి ఉంది. 1952 ఎన్నికల్లో చల్లపల్లి రాజా గారు, నేను తిరిగి పోటీపడి ఇద్దరం ఓడి కమ్యూనిస్టులను గెలిపించిన తర్వాత కొంత సింహావలోకనం చేసుకోవడం అవసరమే అని భావి జిల్లాలో రమణన్నయ్య నాడు, అడుసుమెల్లి గోపాలకృష్ణయ్య, చల్లపల్లి రాళ్ళకు సిద్ధాంతరీత్యా కాంగ్రెస్ ఆదేశాన్ని అనుసరించి ప్రత్యర్థిగా ఉంటూ వారి ఆగ్రహానికి గురి కావడం. ఇదివరలో వెల్లడించిన జిల్లా బోర్డు ఎన్నికల వాతావరణంలో నా రాజకీయ గురువు నాయకుడు అయిన పట్టాభిగారి ఆగ్రహానికి గురి కావటం చెప్పాను. సముద్రానికి ఆటూ పోటూ ఉన్నట్టే మన భావాలకు కూడా ఉత్సాహ నిరుత్సాహాలు. ఒకచోట మహాకవి పింగళి లక్ష్మీకాంతం గారు నన్ను గూర్చి వ్రాయడంలో కృష్ణా జిల్లా రాజకీయాలు
బ్రహ్మయ్య గారిది భీముడి పాత్ర, గదాయుద్ధం, నలుగురిని కొట్టడం, నలుగురి చేత దెబ్బలు తినటంగా వర్ణించారు. అది అక్షరాల నిజం. 1944 నుంచి 52 వరకు నేను దివి తాలూకాలోని గ్రామాల ప్రజల సౌకర్యార్థం, విద్యార్థి అభివృద్ధి, ఇతర సౌకర్యాల దృష్టిని కేంద్రీకరించడం, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా విజృంభించి ప్రాణాలు సహితం లెక్క చెయ్యకుండా వ్యవహరించడం, ఈ ఎన్నికలలో తుది ఫలితం అంచనా వేసి చూడగా ఒకనొకప్పుడు 60 సంవత్సరాల క్రితం మా గ్రామ పెద్ద పరమపూజ్యుడు గొర్రెపాటి బాలకృష్ణమ్మ చెప్పినట్టు ప్రజలకు చేసిన మేలు, పీలుగుకు చేసిన జాగరణ ఒక్కటే అని ఈ ఎన్నికలలో సార్థకమైనట్లుగా నేను కొంత నిరుత్సాహపడ్డా. గ్రామంలో కానీ జిల్లాలో కానీ గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పా. ఆ బాలకృష్ణమ్మ గారి తన అవసాన కాలంలో తన పెద్ద కుమారుడికి ఉపదేశించిన మాత్రం ప్రజా వశీకరణని గమనించుకొని రాజకీయ రంగంలో ప్రజలతో సహచరులతో సన్నిహితత్వం ఉండరాదు కదా. ఒకసారి ఈ సేవా రంగానికి దూరమై తిరిగి దగ్గరవ్వటం అసంభవం అనే సత్యాన్ని గుర్తించి కాంగ్రెస్లో ప్రముఖమైన సమావేశాలు జరిగినప్పుడు వెళ్ళడం, నన్ను ఆహ్వానించినప్పుడు అధ్యక్షత వహించడం జరుగుతూనే నా దృష్టిని వ్యవసాయం మీద కేంద్రీకరించి ఎన్నికలలో చేసిన రుణాలు తీర్చడానికి, వ్యవసాయం మీద బాగా రాబడి పెంచుకోవడానికి దృష్టిని కేంద్రీకరించడం అవసరమని భావించి ఈ సందర్భంలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ ఎన్నికలు రావడం, ఆచార్య రంగా గారు, అల్లూరి సత్యనారాయణ గారు పోటీ చేయడం, సత్యనారాయణ రాజు గెలవడం, సత్యనారాయణ రాజుకి బందర్లో సన్మానం, నా సభ నా అధ్యక్షత జరగడం, నేను సత్యనారాయణ రాజు గారిలో నాకు గల స్నేహబంధాలు పురస్కరించి యువకుడు అధ్యక్షుడు అవుతున్నాడు న్యాయమని కాంగ్రెస్లో యువజనులు ప్రోత్సహించడం పెద్దలు విధిగా పెట్టుకొని కాంగ్రెస్ సంస్థను బలవత్తరం చేస్తే తప్ప భవిష్యత్తులో కాంగ్రెస్ ఆశాజనకంగా ఉండదు అనే ధోరణిలో నా ఉపన్యాసం సాగి కులతత్వాలకు దూరంగా మహాత్ముని అడుగుజాడలు కాంగ్రెస్ సంస్థను పెంచి పోషించడం ప్రథమ కర్తవ్యంగా ప్రజలకు ప్రబోధి. అలా కాంగ్రెస్ 1952 ఎన్నికలలో పోగొట్టుకున్న ప్రతిష్ట సముపార్జన జరుగుతున్న సమావేశాలకు నేను జిల్లాలో హాజరవటం, మాట్లాడటం జరుగుతూ ఉండేది. రేపు గ్రామోద్యోగుల విచారణ సంఘంలో సభ్యత్వం.